నమస్తే, వెల్కమ్ టు F3 మీడియా. నేను మీ యాంకర్ రచన. వర్షాకాలంలో ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. మరి లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నీ ఉన్నాయి. లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మొదటగా వెదర్ రిపోర్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ వన్, గొడుగు లేదా రెయిన్ కోట్ మనతో పాటు తీసుకెళ్ళాలి. ఎక్కడైతే నీరు నిల్వ ఉన్న ప్రాంతంలో నడవకూడదు. జారే చెప్పులు వేసుకోకూడదు. చెట్ల కింద నిలబడకూడదు. అలాగే వైర్లను ముట్టుకోకూడదు. విద్యుత్ స్తంభాల పక్కన నిల్చోకూడదు. అలాగే మెయిన్గా ముఖ్యంగా చూసుకున్నట్లయితే బండి పైన ఎవరైనా వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి. మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, పేపర్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా వాటర్ ప్రూఫ్ బ్యాగ్ని పాటించాలి. సో ఇవన్నీ కూడా మనం బయటికి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్, ఆరోగ్య సూచనలు. మరిగిన నీళ్లు మాత్రమే తాగాలి. వేడి లేదా అప్పటికప్పుడు చేసుకున్న ఆహారం మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు మాత్రం ఈ వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాలి. మన ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు చేతులు సబ్బుతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మరి ఆరోగ్య సమస్యలు ఏంటి? టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, థ్రోట్ ఇన్ఫెక్షన్, దగ్గు, జలుబు, చికెన్ గునియా, ఫుడ్ పాయిజన్, ఇవన్నీ కూడా వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు. సో అందరూ ఖచ్చితంగా ఈ వర్షాకాలంలో జాగ్రత్తలు పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా F3 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.